విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని పంచమ సర్గలోని ఉమాతప ఫలోదయంలోని 71వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. శోచనీయంబు రెండయ్యే సోపినాకి సత్సమాగమ ప్రార్థన సలిపి కూడా కలువ చెలికాని కలకాంతి కలితలోక నేత్ర కౌముది ఎట్టుల నీవుగాదా, నేత్ర కౌముది ఎట్టులే నీవుగాదా అనగా శోచనీయంబు శోచనీయములు రెండయ్యసు రెండయ్యను ఇప్పుడు పినాకి సత్సమాగమ ఈశ్వరుని సత్సమాగమము చేత ప్రార్థన సలిపి ప్రార్థన చేసి కూడా చేరిన కలువ చిలికాని చంద్రుని కలకాంతి కాంతి ఎట్టులే ఎట్లే కలిత లోక నేత్ర లోకముల నెల్ల చూచుచూ కలిగిన కౌముది వెన్నెల కల నీవుగాదా నీవే కదా అనగా ఇప్పుడు శోచనీయములు రెండయ్యను. ఒకటి ఈశ్వరుని సత్సమాగము చేత ప్రార్థన చేసి చేరిన చంద్రుని కాంతి ఎట్లే లోకముల నెల్ల చూచుచూ కలిగిన వెన్నెల కల నీవు కూడా కదా అని ఈ శ్లోకమునకు భావము. ఆసింపందగినట్టి రూపమే విరూపాక్షుండు సౌందర్యమేది సంసింపన లక్ష్య జన్ముడగు తానే వంశ సంభూతుడో ప్రాశస్త్యంబు దిగంబరత్వము ననైశ్వర్యంబు గాన్పించునే మా సెన్గుండు త్రిలోచనున్ గదియనే మాసించితో తెల్పుమా, త్రిలోచనున్ గదియనే మాసించితో తెల్పుమా అనగా ఆసింపన్ ప్లస్ తగినట్టి రూపమే ఆసింపదగిన రూపమా విరూపాక్షుండు ఈశ్వరుడు సౌందర్యమేది అందమెక్కడా సంసింపన్ చూడగా అలక్ష్య జన్ముడగు ఏ లక్ష్యము లేని జన్మ కలవాడు తాను ఏ వంశ సంభూతుడో ఏ వంశములో పుట్టెనో ప్రాశస్త్యంబు ప్రశస్తి వహించెను దిగంబరత్వమునకు అనైశ్వర్యంబున్ ఐశ్వర్యము లేనివాడుగా కనిపించును. ఏమి ప్లస్ ఆసన్ ప్లస్ కొందు ఏమి ఆశతో గ్రహింతువు త్రిలోచనున్ మూడు కన్నుల కలవానిని కదియన్ కూడగా ఏమి ఆశించితో కోరితివో తెలుపుమా చెప్పుమా. ఆశింపదగిన రూపమా ఈశ్వరుడు అందమెక్కడా చూడగా ఏ లక్ష్యము లేని జన్మ కలవాడు ఏ వంశములో పుట్టెనో ప్రశస్తి వహించెనో తెలియదు దిగంబరత్వమునకు ఐశ్వర్యము లేనివాడుగా కనిపించును. ఏమి ఆశతో గ్రహింతువు మూడు కన్నులు కలవానిని కూడగా ఏమి కోరితువో చెప్పుమా అని ఉమాదేవిని ఆ బ్రహ్మచారి ప్రశ్నించెను అని ఈ శ్లోకమునకు భావము. భవదసీప్సితంబును నివర్తన సేయుము పుణ్య లక్షణోద్భవగు నీకు నాతని విధం బెటులొప్పు శ్మశాన వాసికెట్లవు నలయూప సత్క్రియలు వైరిక పద్ధతి తోడ సాధు పుంగములెవరైన మెత్తురే జగంబున స్మేర ముఖాళి జూడరే జగంబున స్మేర ముఖాళి జూడరే అనగా భవత్ ప్లస్ అసత్ ప్లస్ ఈప్సితంబును నీ ఈ కోరికను నివర్తన సేయుము మానుకొనుము. పుణ్య లక్షణోద్భవగు పుణ్యమైన లక్షణములతో పుట్టిన నీకున్ ఆతని
విధం బెట్టులొప్పు అతని మార్గము ఎటుల సరిపడును శ్మశానవాసి శ్మశానములో ఉండువానికి ఎట్లవున్ ప్లస్ అలయూప సత్క్రియలు ఏ విధముగా మంచి పనులు చేయుటకు సమకూరును వైదిక పద్ధతితోడ వేద మార్గములో చెప్పిన పద్ధతులలో నడుచుటకు సాధు పుంగవులెవరైనా సాధు మనస్సు కలవారెవరైనా మెట్టురే మెచ్చుకుందురా జగంబున జగత్తులో స్మేరముఖాళి నవ్వుతున్న ముఖములతో జూడరే చూడరా అనగా నీ ఈ కోరికను మానుకొనుము పుణ్యమైన లక్షణములతో పుట్టిన నీకు అతని మార్గము ఎటుల సరిపడును శ్మశానములో ఉండువానికి ఏ విధముగా మంచి పనులు చేయుటకు వేద మార్గములో చెప్పిన పద్ధతులలో నడుచుట సమకూరును సాధు మనస్సు కలవారెవరైనా మెచ్చుకుందురా జగత్తులో నవ్వుతున్న ముఖములతో చూడరా అనగా రాకుమారివై ఎంతో సుకుమారముగా జన్మించిన నీవెక్కడా శ్మశానములో తిరుగు ఆ పరమేశ్వరుడెక్కడా మీ ఇద్దరకు పొంతన కుదరదు ఒకవేళ నీవు అతనిని పొందగోరినచో జగములో చాలా మంది మిమ్మల్ని చూసి నవ్వెదరు కదా అని ఈ శ్లోకమునకు భావము సాధువిదే విధంబు పరుష ప్రతిభాషల నాడ వేపమానాధర లక్ష్య కోపనయ పాంగ విలోకన లోహితాస్యయై భూధర రాజకన్య ముఖమున్బెడగాగని కుంచితాంచిత భ్రూధరయై యధీరతర రోష కషాయ తనూలతాభమై యధీరతర రోష కషాయ తనూలతాభమై అనగా సాధువు ఆ బ్రహ్మచారి ఇదే విధంబును ఈ విధముగా పరుష ప్రతిభాషల నాడ పరుషముగా విపరీత వ్యాఖ్యానములు చేయగా వేప విసుగు కలుగా మానాధర పార్వతి లక్ష్య కోపన కోపము కలదై యపాంగ విలోకన లోహితాస్యయై కనులను ముడుచుకున్న ముఖము కలదై భూధర రాజకన్య పార్వతి ముఖమున్ ప్లస్ పెడగాగని పెడముఖముతో కుంచితాంచిత భ్రూధరయై అనగా ముడుచుకున్న కనుబొమ్మలతో యధీరతర అదుపులో లేని రోష కషాయ కోపము చేత కలిగిన ఎరుపు రంగు కల తనూలతాభమై శరీరము కలదయ్యెను అనగా ఆ బ్రహ్మచారి ఈ విధముగా పరుషముగా విపరీత వ్యాఖ్యానములు చేయగా విసుగుతో పార్వతి కోపము కలదై కనులను ముడుచుకున్న ముఖము కలదై పార్వతి పెడముఖముతో ముడుచుకున్న కనుబొమలతో అదుపులో లేని కోపము చేత కలిగిన ఎరుపు రంగు కల శరీరము కలదయ్యను అని ఈ శ్లోకమునకు భావము అతనికిట్లు బల్కె బరమార్ధతతో హరు నీవెరుంగలేవైతి వెదోవచింతువు మహాత్ము చరిత్రయ చింత్య కారణం బైతనరన్న లోక విభవాతిశయంబున నొప్పు మందులే రీతి గ్రహింపనేర్తురు హరున్ బలు దోషములెంతురజ్ఞతన్ అనగా అతనికిట్లు పలికెన్ ఆ బ్రహ్మచారితో ఈ విధముగా పలికెనది పరమార్థతతో పారమార్థిక చింతనతో హరు ఈశ్వరుని నీవెరుంగలేవైతివి నీవు తెలుసుకొనలేకపోతివి ఏదో వచింతువు ఏమిటో చెప్పెదవు మహాత్ము చరిత్ర మహాత్ముల చరిత్రము యచింత్య కారణంబై తనరున్ ప్లస్ అన్న విచారింప
కారణము కలవై యుండవు అన్నా లోక విభవాతిశయంబున నొప్పు లోకములో వైభవముతో ఒప్పును. మందులు మూర్ఖులు ఏ రీతి గ్రహింప నేర్తురు, ఏ విధముగా గ్రహింప నేర్చెదరు. హరున్ ప్లస్ పలు దోషములు ఈశ్వరుని యందు అనేక దోషములను ఎంతురు ప్లస్ అజ్ఞతన్ అజ్ఞానము చేత ఎంచెదరు. అనగా ఆ బ్రహ్మచారితో పార్వతి ఈ విధముగా పలికెనది. పారమార్థిక చింతనతో ఈశ్వరుని నీవు తెలుసుకొనలేకపోతివి, ఏమిటో చెప్పెదవు. మహాత్ముల చరిత్రము విచారింప కారణము కలవై ఉండవు అన్న లోకములో వైభవముతో ఒప్పును. మూర్ఖులు ఏ విధముగా గ్రహింప నేర్చెదరు. ఈశ్వరుని యందు అనేక దోషములను అజ్ఞానము చేత ఎంచెదరు అని ఈ శ్లోకమునకు భావము. భూరి విభూతి గాంచుటకో పుణ్య సమార్జనకో విపత్ ప్రతీకార పరార్థమో వివిధ గంధ విలేపన మంగళక్రియల్ కోరి జగచ్చరణ్యునకు గూర్తురివేల బిరాగి అయిన సత్పురుషుడాసచే నపహృతుండగు నాత్మ సువృత్తశీలికిన్ నపహృతుండగు నాత్మ సువృత్తశీలికిన్. అనగా భూరి విభూతి అధిక సంపదలను కాంచుటకో పొందుటకో పుణ్య సమార్జనకో పుణ్యమును అర్జించుటకో విపత్ ప్రతీకార పరార్థమో ఆపదల నివారణకు చేయు పనులకో వివిధ గంధ విలేపన వివిధములైన గంధ విలేపనాది మంగళక్రియల్ మంగళ కార్యములు కోరి కోరికతో జగత్ ప్లస్ శరణ్యునకు జగత్తు అంతయు శరణుజొచ్చువానికి విరాగి అయిన నిష్కాముకుడైన సత్పురుషుడు మంచి పురుషుడు ఆశచేన్ ప్లస్ అపహృతుండగు ఆశను అతిక్రమించి ఆత్మ సువృత్త శీలికిన్ ఆత్మయందే సంచరించు మహాత్మునకు కూర్తురివి ప్లస్ ఏలా సమకూర్చెదరు ఇవి ఎందులకు. అనగా అధిక సంపదలను పొందుటకు పుణ్యమును ఆర్జించుటకు ఆపదల నివారణకు చేయు పనులకు వివిధములైన గంధ విలేపనాది మంగళ కార్యముల కోరికతో జగత్తు అంతయు శరణుజొచ్చువానికి నిష్కామకుడైన మంచి పురుషుడు ఆశను అతిక్రమించి ఆత్మయందే సంచరించు మహాత్మునకు సమకూర్చుదరు ఇవి ఎందులకు అని ఈ శ్లోకమునకు భావము. అనగా సమస్త లోకమునకు సర్వ శుభములను కలుగజేయనటువంటి ఆ పరమేశ్వరునిలో సైతం తమ అజ్ఞానము చేత పలు దోషములను ఎంచుచున్నారు అని పార్వతీదేవి ఆ బ్రహ్మచారితో వాదించినది అని ఈ శ్లోకమునకు భావము. అవుగాకేమి యకించనుండో ప్రభవుండో సంపద శ్రేణికిన్ భువిలోనున్ వితృ సద్మ గోచరుడెపో ముల్లోక నాధుండనన్ శివుడే ఎందురు భీమరూపడైనన్ జింతింపగానేల కాదవిదాలేరు పినాకి తత్వమును యాదార్థ్యంబు గుర్తింపగా లేరు పినాకి తత్వమును యాదార్థ్యంబు గుర్తింపగా. అనగా అవిదా ఓ తెలియని బ్రహ్మచారి అవుగాకేమి అయిననేమి అకించనుండు యాచకుడైనను
ప్రభవుండౌ అధిపతి అతడే సంపద శ్రేణికిన్ సంపదలన్నిటికీ భువిలోనన్ భూమియందు పితృ సద్మగోచరుడిపో శ్మశానములందు తిరుగువాడైనను ముల్లోకనాథుండునన్ ముల్లోకమునకు నాథుడైనవాడు శివుడే యందురు భీమరూపుడయ్యనన్ కోపస్వరూపుడైనను చింతింపగా నేలా విచారించుట ఎందులకు కాదు కాదు పినాకిత్వమునన్ పినాకి స్వభావము యథార్థ్యంబు యథార్థమును గుర్తింపగా గుర్తించువారు లేరు. అనగా ఓ తెలియని బ్రహ్మచారి అయిననేమి భూమి యందు యాచకుడైనను సంపదలన్నిటికీ అధిపతి అతడే శ్మశానములందు తిరుగువాడైనను ముల్లోకములకు నాథుడైనవాడు శివుడే యందురు కోపస్వరూపుడైనను విచారించుట ఎందులకు అతడు కాడు పినాకి స్వభావము యథార్థమును గుర్తించువారు ఎవ్వరూ లేరు అని ఈ శ్లోకమునకు భావము. భూషణోద్భాసియో భోగి భూషణుండో మదగజాజి నాలంబన మృదు దుకూలధారియో కపాలియో చంద్రధారియగునో విశ్వమూర్తి వపుస్థితి విశదమగునే విశ్వమూర్తి వపుస్థితి విశదమగునే. అనగా భూషయోద్భాసియో ఆభూషణములను ధరించువాడు భోగి భూషణుండు సర్పములను ధరించువాడు మదగ జాజినాలాంబన మదగజ చర్మమును ధరించువాడు మృదుడు కూలధారియో మృదువైన వస్త్రములను ధరించువాడు కపాలియో కపాలమును ధరించినవాడు చంద్రధారి చంద్రుని ధరించినవాడు యగునో అవును విశ్వమూర్తి అతడు విశ్వమూర్తి వపుస్థితి అతని నిజస్వరూపము విశదమగునే తెలియనగునా. అనగా ఆభూషణములు ధరించువాడు సర్పములను ధరించువాడు మదగజ చర్మమును ధరించువాడు మృదువైన వస్త్రములను ధరించువాడు కపాలమును ధరించినవాడు చంద్రుని ధరించినవాడు అవునో అతడు విశ్వమూర్తి అతని నిజస్వరూపము తెలియనగునా అని ఈ శ్లోకమునకు భావము. తద్వరాంగ సంసర్గ చేతను చితార జంబుకటన ధ్రువంబు శుద్ధం వితనువు తాండవ క్రియాభినయచ్యుతంబునైన ధూళి నాయంబరీకసుల్ మౌళిదాల్తో ధూళి నాయంబరీకసుల్ మౌళిదాల్తో. అనగా తత్ప్లస్వరాంగా ఆ వరుని దేహ సంసర్గ చేతను సంగమము చేతను చితారజంబు చితాభస్మము కతన వలన ధ్రువంబు నిశ్చయముగా శుద్ధంబే పరిశుద్ధి పొందును తనువు ఈ శరీరము తాండవ క్రియ తాండవము చేత అభినయ చ్యుతంబునైన అభినయము చేత నలిగిన ధూళి ధూళి నాయంబరేకసుల్ ఆ దేవతలే మౌళిదాల్తూ శిరస్సున ధరింతురు. అనగా ఆ వరుని దేహ సంగమము చేతను చితాభస్మము వలన నిశ్చయముగా ఈ శరీరము పరిశుద్ధి పొందును. తాండవము చేత అభినయము చేత నలిగిన ధూళిని ఆ దేవతలే శిరస్సున ధరింతురు అని ఈ శ్లోకమునకు భావము. సారిక సంపదుండని వృషధ్వజు నిన్నెదవే ప్రభిన్న దిగ్వారణ వాహనుండైన వాసవుడి ఉపగమ్యమౌళియై కోరిన సంపదల్ గొనడకో సకలోజ్వలుడై వినిద్ర మందార రజోరుణ
యుతంబుగ పాదములంటి భక్తితో. అనగా సారెకు మాటి మాటికి అసంపదుండని సంపదలు లేనివాడని వృషధ్వజుని ప్లస్ ఎన్నెదవే ఈశ్వరుని చెప్పెదవే ప్రభిన్నది ప్లస్ వారణ వాహనుండైన ఐరావతమును ఎక్కి తిరుగు వాసవుడే ఇంద్రుడే ఉపగమ్య మౌళియై వంచిన శిరస్సు కలవాడై కోరిన కావలసిన సంపదలను సకలోజ్వలుడై సకల కాంతులతో భాసిల్లుచు బినిద్ర మందార రజోరుణాంగళి మందార పుష్ప వర్ణమును వంటి రంగు కల వ్రేళ్ల యుతంబుగా తో కూడిన పాదములంటి పాదములను స్పృశించి భక్తితో కొనడొకో తీసుకొనడా. అనగా మాటి మాటికి సంపదలు లేనివాడని ఈశ్వరుని చెప్పెదవే కాని ఐరావతమును ఎక్కి తిరుగు ఇంద్రుడే వంచిన శిరస్సు కలవాడై కావలసిన సంపదలను సకల కాంతులతో భాసిల్లుచు మందార పుష్పవర్ణము వంటి రంగు కల వ్రేళ్లతో కూడిన ఈశ్వరుని పాదములను స్పృశించి భక్తితో తీసుకొనడా అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.